రైట్ హ్యాండ్ తో సూపర్ అని చూపించండి. లెఫ్ట్ హ్యాండ్ తో విక్టరీ సింబల్ చూపించండి. లెఫ్ట్ హ్యాండ్ తో విక్టరీ సింబల్ చూపించండి. ఓకే. ఇది ఎందుకంటే నేను 1 2 3 అని 1 2 అని చెప్తాను. 1 అంటే మీరు ఇలా సూపర్ అని చూపించాలి. 2 అంటే విక్టరీ అనేది చూపించాలి. ఒక చిన్న యాక్టివిటీ. సో 1 2 1 2 2 1 1 2 1 2 1 2 1 2 1. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకు చిన్న యాక్టివిటీ చేస్తా అంటే మార్నింగ్ నుంచి మనం చాలా 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 వర్క్స్ లో ఉండి మీ మీ ప్రొఫెషన్స్ లో చాలా స్ట్రెస్ అనుభవించి ఇప్పుడు 8 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళా సెషన్ వినాలి అంటే మన ఆలోచనలు ఎక్కడెక్కడో పరిభ్రమిస్తూ ఉంటాయి. మరి ఆలోచనలన్నీ కూడా దూరం చేసి మనం అందరూ కాన్సన్ట్రేషన్ గా ఈ సెషన్ వినడానికే ఈ చిన్న యాక్టివిటీ అనేది మీకు చేయడం జరిగింది. సో మీ ప్రొఫెషన్స్ ఏంటనేది ఒక్కసారి మీ చాట్ బాక్స్ చెప్పగలరా? మీరు ఏమేం జాబ్ చేస్తున్నారు, మీరు ఏం ప్రొఫెషన్స్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకున్నా చెప్పండి, లేదా చాట్ బాక్స్ యూస్ చేసినా చెప్పండి. అందరూ మీరు ఏ ప్రొఫెషన్స్ లో ఉన్నారు, ఏ జాబ్స్ చేస్తున్నారు, చాట్ అన్న చేయండి, లేదంటే అన్మ్యూట్ చేసుకున్నా చెప్పండి. వెల్నెస్ కోచ్ పార్థసారథి సార్, ఇంకా మీరు ఏ బిజినెస్ చేస్తుంటారు, లేదా ఏమన్నా జాబ్ ఓరియంటేషన్, ప్రైవేట్ ఎంప్లాయీ నవీన్ రెడ్డి సార్, ఎక్స్ సర్పంచ్ గంగమణి మేడం, టీచర్, లైఫ్ కోచ్, డైరెక్ట్ సెల్లర్ ఫర్ ఎనర్జెటిక్ వాటర్, ఓకే, టీచర్, ఓకే, సూపర్ సార్, సూపర్. సో అందరూ మనం ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే ఏదో ఒక వర్క్ అనేది చేస్తూ ఉంటాం. బట్ వర్క్ అనేది వర్క్ ఈజ్ వర్క్షాప్ అని చెప్పి మనం వర్క్ లోనే చేసుకుంటూ వెళ్ళామనుకోండి, లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? లైఫ్ మనకు దేవుడిచ్చిన వరం, అవునంటారా కాదంటారా? మరి వర్క్ అనేది మనం తయారు చేసుకున్నది, అంటే మనం చదువుకొని తీసుకున్నది వర్క్, లేదా మనం నేర్చుకున్న నాలెడ్జ్ని బిజినెస్ లో ఉపయోగిస్తూ ఉంటాం. బట్ దేవుడిచ్చినది మాత్రం అందరికీ ఒకే ఒక జీవితం. మరి ఆ జీవితానికి, ఆ జీవితంలో ఉన్నత స్థానానికి రావడానికి చేయబోయే పనికి మధ్య ఎలాంటి బ్యాలెన్స్ అనేది మనం చేయాలి? యాక్చువల్లీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదండి, మనం బ్యాలెన్స్ చేసేంత కెపాసిటీ ఎవరికి లేదు. వర్క్ లైఫ్ మేనేజ్మెంట్ అని చెప్పాలి యాక్చువల్గా. అంటే వర్క్ ని లైఫ్ ని మేనేజ్ చేయగలమే కానీ మనము బ్యాలెన్స్ చేయడానికి ఎవరి వల్ల కాదన్నమాట. మరి మీరు ఎంతమంది వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తున్నారు? ఒకసారి చాట్ బాక్స్ ఉపయోగించి చెప్పండి. సార్ నేను వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తున్నాను, లేదా నేను వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను సార్ అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సో ప్రొఫెషన్స్ అన్ని చెప్పారు చాట్ బాక్స్ లో, సూపర్. అలాగే మీరు వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తున్నారా? ఎస్ అన్నారు ధనుజ. నెక్స్ట్ ఇంకెవరైనా వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తున్నాం సార్ అన్న వాళ్ళు, లేదు చేయలేకపోతున్నాం సార్ ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళు నో, సంతోష్ సార్ నో అని పెట్టారు. ఇంకా ట్రయింగ్ రాజన్న, సూపర్. శ్రీదేవిరామ్ నో అంటున్నారు. ఓకే. సో వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ 80% చేస్తున్నారంట. ఓకే, నో సార్, సూపర్. సో వర్క్ ని లైఫ్ ని మనం బ్యాలెన్స్ చేయడం అనేది చాలా సులభమైన పని. బట్ కొన్ని టిప్స్ ఉపయోగిస్తే ప్రతి ఒక్కరికి లైఫ్ లో మనం ఏదైనా సాధించాలి అంటే మనం ఖచ్చితంగా వర్క్ ని ఎలా అసైన్ చేసుకుని మనం ముందుకెళ్తున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటాయి. మరి వర్క్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది? మరి వర్క్ ని లైఫ్ ని ఈక్వలైజేషన్ చేసుకుంటూ మనం సెషన్ లో ముందుకు వెళ్ళాలి, లేదా లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు మనం ఎలాంటి బ్యాలెన్సెస్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ అనేది మనం ఫాలో చేయాలి అన్నప్పుడు మనం ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉంచాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీకి, అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉందంటే ఇప్పుడు బ్యాలెన్స్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఆల్మోస్ట్ ఓవరాల్ కంట్రోల్ గా మన కంట్రీ మొత్తం, సారీ మన వరల్డ్ మొత్తం కానీ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పైన చూస్తే 80% లో మన న్యూజిలాండ్ అనేది టాప్ మోస్ట్ లో ఉంది. మన ఇండియా అయితే టాప్ 20 లిస్ట్ లో కూడా లేదన్నమాట. అందరూ
వర్క్ అంటే వర్క్ నే చూస్తున్నారు, ఫ్యామిలీ జోలికి వెళ్ళడం లేదు, ఫ్యామిలీని పట్టించుకోవడం లేదు. కొంతమంది ఫ్యామిలీని పట్టించుకుంటున్నారు బట్ వర్క్ ని సరిగా పట్టించుకోవడం లేదు. సో వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఓ 50 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ లో మనం ఏమైనా మైల్ స్టోన్స్ ఉన్నాయా, మనం ఏమైనా గుర్తుంచుకునే పనులు చేశామా అంటే ఏమీ ఉండదు. తిరిగి రీబ్యాక్ వెళ్ళి మళ్ళీ మనం లైఫ్ ని రీజనరేట్ చేసుకోలేము. కొన్ని లైఫ్ ని కానీ మనము ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా వర్క్ ని కానీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనుకోండి, కొంత ఏజ్ అయిన తర్వాత ఓ 10 years బ్యాక్ నేను ఈ ప్లాన్ యూజ్ చేసింటే నా లైఫ్ ఇలా ఉంటుందేమో, నా స్టేటస్ ఈ విధంగా ఉంటుందేమో, 5 years బ్యాక్ నేను ఈ విధంగా కష్టపడి ఉంటే ఇప్పుడు ఇలా ఉండకపోయిండొచ్చేమో, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో చాలా మంది ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు. మరి ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మనము ఈ రోజు బ్యాలెన్స్ చేయడానికి కోసం మనం కోహోస్ట్ ఇస్తారా? సార్ కో హోస్ట్ ఆప్షన్ లేదు సార్, మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? ఆ స్క్రీన్ షేర్ చేయాలి మేడం పిపిటి, లేదా మీకు పంపిస్తే మీరు చేస్తారా? మీకు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇస్తాను సార్. లేదంటే పోస్ట్ చేయండి నన్ను, నేనైనా షేర్ చేస్తాను. ఓకే సార్. సార్ మీకు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇచ్చాను, మీరు షేర్ చేయొచ్చు ఇప్పుడు స్క్రీన్. థ్యాంక్ యూ మేడం. షేర్ అవుతుందా మేడం పిపిటి? ఎస్ సార్, షేర్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కేస్ లక్ష్మీ ప్రసాద్. ఇక్కడ ఒక్కసారి చూడండి, వర్క్ లైఫ్ ఇక్కడ ఒక పిక్చర్ చూసారా అంటే ఇక్కడ ఎలా ఉందంటే ప్రొఫెషనల్ వర్క్ ఒక వైపు ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఒక వైపు ఉంది. సో ఒక్కొక్కసారి మనం ప్రొఫెషనల్ లైఫ్ లో ఏమేమి ఉంటాయంటే ప్రాఫిట్, సేల్, హార్డ్ వర్క్, అలాగా విజిటింగ్స్, ఇలా ఓవర్ టైమ్స్ డ్యూటీస్ అన్ని ఉంటాయి. బట్ మన లైఫ్ గురించి ఆలోచించామనుకోండి, హెల్త్, ఫ్యామిలీ, కిడ్స్, క్వాలిటీ టైము, లవ్, హ్యాపీనెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే వర్క్ కి లైఫ్ కి మనం ఒక చిన్న అక్రోనం కానీ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ఇంతకీ మనం వర్క్ ఎందుకు చేయాలి, వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, కొంతమంది వర్క్ వెల్త్ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తారు, కొంతమంది ఆపర్చునిటీస్ వెతుక్కోవడానికి కోసం ఉపయోగిస్తారు, ఇంకొంతమంది చేసే పనిలో అవార్డ్స్ రివార్డ్స్ రావాలని పనిచేస్తూ ఉంటారు, ఇంకొంతమంది నాలెడ్జ్ను గెయిన్ చేసుకోవడానికి కూడా ఇలాంటి అద్భుతమైన సెషన్లు జాయిన్ అవుతూ నాలెడ్జ్ను గెయిన్ చేస్తూ కూడా వర్క్ అనేది చేస్తూ ఉంటారు. అంటే డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వెల్త్, వెల్త్ జనరేట్ చేయడానికి కొంతమంది వర్క్ చేస్తారు, కొంతమంది ఆపర్చునిటీస్ వెతుక్కోవడానికి కోసం వర్క్ చేస్తారు, కొంతమంది రివార్డ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, తన యొక్క అప్కమింగ్ స్టైల్ కి రావాలని కొంతమంది వర్క్ చేస్తారు, కొంతమంది ఉన్న నాలెడ్జ్ కన్నా అడిషనల్ గా నాలెడ్జ్ ని గెయిన్ చేయాలని కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మరి వర్క్ చేసుకుంటూ ఉండాలి అంటే మనకి ఏమి ఉండాలి అంటే అక్కడ మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. ఏ వర్క్ లో అయినా మనం ఫుల్ఫిల్ చేయాలి అన్నా, టాప్ మోస్ట్ లో నిలబడాలి అన్నా మనకు కాన్సన్ట్రేషన్ అనేది ద బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. బట్ మరి లైఫ్కి వెళ్ళామనుకోండి, ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్ అండ్ అఫెక్షన్. మరి లైఫ్ అనేది ఎలా ఉండాలి అంటే, మనం ప్రేమించే వాళ్ళ దగ్గర ఉండాలి, మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఉండాలి. అలాగే ఐ స్టాండ్స్ ఫర్ ఇన్వెస్ట్ ఆఫ్ యువర్ టైం. మన టైంని ఎంత ప్రొడక్టివ్ గా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, దాదాపు ఒక 20 members దాకా మనకు ఈ రోజు ఇక్కడ మనం జాయిన్ అవ్వడం జరిగింది. చాలా మంది ఈ టైంలో సీరియల్స్ చూస్తూ ఉంటారు, లేదా ఇంకా వేరే వేరే చేస్తూ ఉంటారు. బట్ మనమైతే క్వాలిటీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఎఫ్ అండ్ ఎఫ్, దట్ మీన్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఫ్రెండ్స్ కి కూడా మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈ స్టాండ్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. లైఫ్ లో అన్ని ఉండి కూడా ఎంటర్టైన్మెంట్ లేకపోతే కూడా మనకు వాల్యూ అనేది ఉండదు. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ ఏ ప్రాపర్ ప్రయారిటైజింగ్ బిట్వీన్ ద వర్క్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ లైఫ్ ఆన్ ద అదర్ హ్యాండ్. అంటే ఒక పర్సన్ లో రెండు హ్యాండ్స్ ఎలా ఉంటాయి, ఏ హ్యాండ్ పని ఆ హ్యాండ్నే చేయాలి. అంటే వర్క్ అంటే కెరియర్ అంబిషన్ సంబంధించిన చేసేవి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, అలానే మన లైఫ్ కు సంబంధించిన హెల్త్, స్పిరిచువల్, ప్రెజర్, లీజర్, వీటికి కూడా మనం ఏం చేయాలంటే ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో ఫ్యామిలీకి ఎక్కువ మనం టైం స్పెండ్ చేసి వర్క్ చేయకపోయినా, వర్కే ఎక్కువ చేసి ఫ్యామిలీకి టైం ఇవ్వకపోయినా లైఫ్ లో మనం
లేము. రెండింటిని సరైన సమయంలో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని సాధించకపోవడానికి అంటే చాలా మంది కొంతమంది నో అని చెప్తూ వచ్చారు. మరి నో అని చెప్పడానికి ఏముంటాయి రీజన్స్ అని చూస్తే ఫస్ట్ వన్ ఈజ్ మల్టీ టాస్కింగ్. రీజన్స్ ఫర్ ఇన్బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో మల్టీ టాస్కింగ్. కొంతమంది ఏం చేస్తారంటే ఒకే సమయంలో 2-3 పనులు చేస్తారు. ఒక పని పైన కూడా ఫోకస్ అనేది ఉండదు. ఫోకస్ లేని పని ఎలా ఉంటుందంటే ఆర్డినరీ రిజల్ట్స్ మాత్రమే ఇస్తుంది. మనం ఫోకస్ పెట్టి ఎప్పుడైతే ఏ పనైనా చేస్తామో అది ఎక్స్ట్రాడినరీగా మనకు వర్క్ అనేది ఇస్తుంది. కానీ కొంతమంది మల్టీ టాస్కింగ్, ముఖ్యంగా ఫ్యామిలీ పర్సన్స్ చూస్తూ ఉంటాం. అర్లీ మార్నింగ్స్ లో ఆఫీస్కి వెళ్ళే భర్తకి క్యారీలు రెడీ చేయడం, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి రెడీ చేయడం, వాళ్ళ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము, మధ్యలో ఎవరైనా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఇంట్లో ఉంటే వాళ్ళని చూసుకోవడము. అంటే ఎలా చేయాలంటే మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఆ కొంచెం ప్రెజర్ అనేది వాళ్ళకి జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ కొంతమంది పర్సనల్ మైండ్ సెట్. కొంతమంది ఓన్ గా ఆలోచిస్తూ ఉంటారు. అంటే నాకు ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు, నాకు అన్ని తెలుసు, ఒకరు చెప్పే స్టేజ్ లో నేను లేను, ఒకరు చెప్తే వినే స్టేజ్ లో కూడా నేను లేను, ఐఎమ్ ఐడియల్ అనే టైప్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని ఈక్వల్ చేసుకోలేకపోతూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈ సోషల్ మీడియా, వెరీ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఏంట్రా అంటే ఇది ఎంత యూజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఒక్కసారి అర్లీ మార్నింగ్ లేసి ఏదైనా ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టామనుకోండి, దానికి ఎంతమంది లైక్స్ ఇచ్చారు, ఎంతమంది కామెంట్స్ ఇచ్చారు, ఇలా చూస్తూ 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 ప్రొడక్టివ్ టైం మొత్తం అక్కడ వేస్ట్ చేసేస్తాం. అప్పుడు మనం వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేకపోతాం. ఇంకా ముఖ్యంగా ఓవర్ థింకింగ్, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే చిన్న యాక్షన్, చిన్న పనికి కూడా ఎక్కువ ఆలోచించడం. ఈ ఎక్కువ ఆలోచించడం అంటే ఆఫీస్ లో మీ బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటే చాలు, ఎందుకు పిలుస్తున్నారు, ఏం తప్పు జరిగిపోయింది అనేది మీకు మీరు ఏం చేస్తున్నారంటే ఓవర్ థింకింగ్ చేసుకోవడం. ఇలా ఓవర్ థింకింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకు ప్రెజర్ అనేది జనరేట్ అవుతుంది, వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. మరి ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ ఇంప్రాపర్ కమ్యూనికేషన్. క్లారిటీ ఉండదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి 1 మంత్ తర్వాత నా టార్గెట్స్ ఏంటి, 1 ఇయర్ తర్వాత ఏంటి, అలాగే 5 ఇయర్స్ తర్వాత ఏంటి అనేది ఒక క్లారిటీ లేకుండా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటే కూడా మనం బ్యాలెన్స్ చేయలేము. అలాగే ఇంప్రాపర్ కమ్యూనికేషన్, ఇది మోస్ట్. ఎందుకంటే మనం ఏం మాట్లాడుతున్నామో ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా మనం యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఇలా ఈ కమ్యూనికేషన్ క్లారిటీ లేకుండా కూడా మనం బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. మరి ముఖ్యంగా ప్రొకాస్టినేషన్, వాయిదా వేసే పద్ధతి. ఈ రోజు పని ఇప్పుడే చేయాలి, ఈ రోజు పని ఇప్పుడే చేయాలి, రేపటి పని ఈ రోజే చేయాలి అని చెప్తూ ఉంటారు. అలా మనం వాయిదా కానీ వేయకుండా ఎప్పటి పనులు అప్పుడు చేస్తూ వెళ్తే ఆటోమేటిక్ గా మనం వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ పోవచ్చు. మరి ముఖ్యంగా టైం ని చూడండి. ఏదైనా 2 minutes లో కంప్లీట్ అయ్యే వర్క్ అయితే ఇమీడియట్లీ చేసేసేయండి. కానీ చాలా మంది 2 minutes 5 minutes వర్క్ ను కూడా వాయిదా వేస్తూ పోవడం వల్ల ప్రెజర్ అనేది జనరేట్ అవుతుంది. మరి ముఖ్యంగా రిస్క్ రిలేటెడ్ టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో గమనించామంటే కొంతమందికి పూర్ హెల్త్ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు వర్క్ పైన ఫోకస్ చేయలేరు, వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేరు. అలా ఉన్నప్పుడు కూడా వర్క్ లైఫ్ ని ఇన్బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అలాగే అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్, అంటే నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు ఉత్తమమైన పరిష్కారం అని ఆలోచించలేకపోవడము. అలాగే పూర్ పర్ఫార్మెన్స్, చేసే వర్క్ లో లేదా ఫ్యామిలీతో గడిపే టైంలో కూడా ప్రొడక్టివ్ గా అంటే లేకుండా ఏదో మూడుగా వెళ్తూ ఉంటే కూడా మనం బ్యాలెన్స్ చేయలేము. ముఖ్యంగా ఫైనాన్షియల్ లాసెస్, కొంతమంది ఆర్థికంగా కానీ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు వర్క్ ని బ్యాలెన్స్ చేయలేక లైఫ్ ని బ్యాలెన్స్ చేయకుండా చాలా మంది సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ముఖ్యంగా సూసైడ్ చేసుకోకపోవడానికి కారణం ఏమిరా అంటే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే వర్క్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇచ్చి లైఫ్ అంటే ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకు ప్రెజర్ అనేది తగ్గుతుంది. కుక్కర్ చూడండి, అది ప్రెజర్ ఎక్కువ అయిపోతే విజిల్ అన్నా వేస్తుంది. బట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ప్రెజర్ ఎక్కువైతే విజిల్ వేసేది కాదు, హ్యాంగింగ్ చేసుకునేస్తూ ఉన్నారు చాలా మంది. సో కాబట్టి ఈ వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఈ ఇన్బ్యాలెన్సెస్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. మరి ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఆ కరెక్ట్ చేసుకోవడానికే మీకు కొన్ని టిప్స్ అనేది ఈరోజు చెప్పదలిచాను. దట్ ఈస్ ద వర్క్ లైఫ్ అట్ 6 కాంపోనెంట్స్. మనం వర్క్ లైఫ్ ని ఇంబ్యాలెన్స్ కి ఏమేమి రీజన్స్ అనేది నేర్చుకున్నాం. మరి ఆ ఇంబ్యాలెన్స్ ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే ఒక 6 కాంపోనెంట్స్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ వన్ ఇస్ ద సెల్ఫ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ లాస్ట్ వన్ ఈస్ లీజర్ మేనేజ్మెంట్. ఈ 6 కాంపోనెంట్స్ పైన కానీ మీకు గ్రిప్ ఉంటే ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి వర్క్ ని లైఫ్ ని కరెక్ట్ పొజిషన్ లో బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళచ్చు. దీనిలో ఫస్ట్ వన్ చూసారా అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్. ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ లో మీకు ఒక ట్రయాంగిల్ చూపించాను.
మరి ట్రయాంగిల్లో చూడండి ఏముందో, ఒకటేమో సెల్ఫ్ కేర్ అని ఉంది, ఇంకోటి వర్క్ అని ఉంది, ఇంకోటి రిలేషన్షిప్ అనేది ఉంది. ఇక్కడ మనకి సెల్ఫ్ కేర్ ఎంతమంది తీసుకుంటున్నారు ఇక్కడ? సార్ నేను సెల్ఫ్ కేర్ పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తున్నాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాట్ బాక్స్ యూజ్ చేయండి. నేను సెల్ఫ్ కేర్ పైన ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్ నాకు సెల్ఫ్ కేర్ లేదు, నేను యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాను సార్ అని ఉన్నా. సెల్ఫ్ కేర్ ఇస్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ తీసుకున్న వాళ్ళు సెల్ఫ్ క్యారింగ్, సెల్ఫ్ కేర్ లేదు ఎవరు. చాట్ అన్న చేయండి అట్లీస్ట్. సార్ నేను సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నాను, మిమ్మల్ని క్వశ్చన్స్ ఏం అడగండి. సెల్ఫ్ కేర్ అనేది ఎలా ఉండాలి అంటే, ముందు మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆటోమేటిక్ ఏం చేస్తామంటే ఎస్ చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకోండి. సెల్ఫ్ కేర్, మీరు ఎలాంటి సెల్ఫ్ కేర్ ని తీసుకుంటున్నారు అంటే మీ ఆరోగ్యం లేకపోతే మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? సార్ మీ వాయిస్ బ్రేక్ వస్తుంది సార్. సార్ ఐ థింక్ సిగ్నల్ ఇట్ ప్రాబ్లం, వాయిస్ బ్రేక్ వస్తుంది సార్. సో వీడియో ఆఫ్ చేసుకుంటే సిగ్నల్ మీకు బాగుంటుంది సార్. వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్, ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్ సార్. స్క్రీన్ కనిపిస్తుందా సార్? లేదు సార్, మన స్క్రీన్ host చెప్పడం లేదు. స్క్రీన్ ఆప్షన్ ఇవ్వండి మేడం ఒక్కసారి. షేర్ చేయండి సార్, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, సో ఇక్కడ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేయాలన్నా, ఎంత మందితో రిలేషన్షిప్ లో ఉండాలన్నా కూడా ముందు మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం బాగుంటేనే వర్క్ బాగుంటుంది, రిలేషన్షిప్స్ కూడా బాగా మెయింటైన్ చేయగలుగుతాం. మనం డల్ గా ఉన్నాం అనుకోండి, మన సెల్ఫ్ కేర్ తగ్గించుకున్నాం అనుకోండి, మన వర్క్ లో కూడా ప్రోగ్రెస్ అనేది రాదు. మరి ఎలా చేసుకోవాలి సెల్ఫ్ కేర్ అంటే, ఫస్ట్ ట్రైన్ యువర్ బాడీ. ముందు మన బాడీని ఏం చేయాలంటే ట్రైన్ అప్ చేసుకోవాలి. ఎలా ట్రైన్ అప్ చేసుకోవాలి సార్ అంటే, మనకి ఇచ్చే డైలీ 24 అవర్స్ లో 1 అవర్ మన బాడీ కోసం మనం ఉపయోగించాలి. ఏం చేయాలి సార్ అంటే, స్నానం చేయాలి, ఎవ్రీ మార్నింగ్ బాత్ చేయాలి. సార్ మేము అందరూ చేస్తున్నాం సార్ అంటారు. ఆర్డినరీ బాత్ కాదు నేను చెప్పడం. మరి ఏంటి సార్ అంటే, చెమటతో స్నానం చేయాలి, అంటే స్వెట్ తో స్నానం చేయాలి. అంటే మీరు డైలీ వాకింగ్ చేయడము, యోగా చేయడము, రన్నింగ్ చేయడము, లేదా వెయిట్ లిఫ్టింగ్ చేయడము, లేదా ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఏదో ఒకటి చేస్తూ మీ బాడీకి బాగా చెమట పట్టించాలి. చెమటలో స్నానం చేపించే విధంగా ఉన్నప్పుడు మన డెడ్ ఆర్గాన్స్ అన్ని వెళ్ళిపోయి న్యూ ఆర్గాన్స్ అనేది వస్తుంది. ఆక్సిజన్ అనేది ఎవ్రీ పార్ట్ కి టచ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మనలో ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనేది మనకు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడు మీరు ఏం చేయాలంటే మీ బాడీకి పని చెప్పాలి. కానీ ఇప్పుడున్న కాలంలో మన బాడీని సుఖపెట్టడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామే కానీ కష్టపెట్టడానికి ఉపయోగించడం లేదు. సో కాబట్టి అందరూ దయచేసి రేపటి నుంచి అన్నా మీ బాడీని ఖచ్చితంగా ట్రైన్ అప్ చేయండి. నెక్స్ట్ వన్ ఇస్ ట్రైన్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్ ఏం చేయాలంటే ట్రైన్ అప్ చేయాలి. ఎలా చేయాలి? పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఫస్ట్ మన పేరెంట్స్కి చెప్పాలి. మన పేరెంట్స్ గ్రాటిట్యూడ్ చెప్పాలి. మన టీచర్స్, మన గురువులకి, మన లైఫ్ లో ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పిన ప్రతి ఒక్కరికి ఏం చేయాలంటే మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. ముఖ్యంగా మన ఇంపాక్ట్ మెంటర్స్ కానీ, ఇంపాక్ట్ ఇన్ఛార్జెస్ కానీ, ఇలాంటి అద్భుతమైన సెషన్స్ అరేంజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న గ్రాటిట్యూడ్ ఇస్తారు. ఏమని? నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఫస్ట్ దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ జీవి మాట్లాడలేవు, మనం మాట్లాడుతున్నాం. బట్ అలాంటి అద్భుతమైన మనకి అవకాశం వచ్చింది కాబట్టి దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్పండి. అంటే మనం బ్రెయిన్ మనం ట్యూన్ చేసుకుంటూ
ఎవ్రీడే ఏం చేయాలంటే ఒక పొడుపు కథ కానీ లేదా ఒక సుడోకు కానీ ఏదో ఒక గేమ్ అనేది మనం ఏం చేయాలంటే అలవాటు చేసుకోవాలి. పదకేలి ఆడాలి. మన బ్రెయిన్ కి మనం పని చెప్పాలి. మనం ఏం చేస్తున్నామంటే రొటీన్ చేస్తున్నాం. రొటీన్ కాకుండా డిఫరెంట్ గా చేయండి. అంటే రోజు వెళ్ళే షాప్ కి ఒకే దారి ఉందనుకోండి వే, ఆ వే కాకుండా ఇంకో వేలో ఇంకో రోజు వెళ్ళండి. అంటే మన బ్రెయిన్ ఏమవుతుందంటే డిఫరెంట్ యాంగిల్స్ లో ఆలోచిస్తారు 360 డిగ్రీస్ లో. అంటే రోజు చేసే పని కూడా డిఫరెంట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. దానికోసమే మనం ఏం చేయాలంటే టుడే ఈజ్ మై డే, టుడే ఈజ్ ఎ వండర్ఫుల్ డే. ఈ రోజు నేను చేయబోయే వర్క్ అద్భుతంగా చేయగలుగుతాను, నేను ఈ రోజు చేసే టాస్క్స్ అన్నిటిలో కూడా నేను గొప్పగా విజయం సాధిస్తాను అని చెప్పి మీకు మీరు మన బ్రెయిన్ ఏం చేయాలంటే బూస్టప్ చేసుకోవాలి. నెక్స్ట్, ట్రైన్ యువర్ థాట్స్. మన థాట్స్ ని ఇప్పుడు ఏం చేయాలంటే థాట్స్ చేయాలి. ఎలా చేయాలంటే ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖాళీగా కూర్చున్న వ్యక్తి ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఆలోచనలు ఏం చేయాలంటే మార్పు చేయాలి. ఆ మార్పు ఎలా చేయాలి అంటే మీకు తెలుసు, ఆల్మోస్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. ద ఫస్ట్ సౌత్ ఇండియన్ ఇంజనీర్ అనమాట. మనం ఇంజనీర్స్ డే కూడా మనం రీసెంట్ గా జరుపుకున్నాం. మరి ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కర్ణాటకలో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ తో జోగ్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడం జరిగింది. జోగ్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళి అరే ఎంత బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్, ఆ వాటర్ ఫాల్స్ చూస్తే చాలా ఆనందం వేస్తా ఉంది అని చెప్పి వాళ్ళు ఒకరినొకరు షేర్ చేసుకుంటున్నప్పుడు ఒక ఫ్రెండ్ చెప్తాడు, ఇక్కడ నేను రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటే ఇక్కడ నేను బాగా ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ నా లైఫ్ ని లీడ్ చేయాలని ఉంది అని అంటాడు. ఇంకో ఫ్రెండ్ ఏం చెప్తాడు అంటే ఇక్కడ నేను ఏదైనా ఒక బిజినెస్ ని కానీ డెవలప్ చేయగలిగితే ఇక్కడ వచ్చే పర్యాటకులందరికీ, ఇక్కడ విజిటర్స్ అందరికి కూడా ఏదైనా ఒక బిజినెస్ ని నేను డెవలప్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటా ఉన్నాను అని ఆలోచిస్తాడు. కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏం చెప్తాడంటే ఇంత వాటర్ వేస్ట్ అవుతుంది కదా, ఈ వాటర్ నుంచి పవర్ జనరేట్ చేస్తే ఆ పవర్ ద్వారా మనం ఎంతమందికి ఎలాంటి సహాయం అనేది చేయొచ్చు, ఎన్ని వేల కుటుంబాలకు పవర్ ఇవ్వచ్చు, అలాగే వాటర్ ఎంత సప్లై చేయొచ్చు, ఇక్కడ ఒక డామ్ గాని మనం కడితే ఆ డామ్ ద్వారా మనం ఎంత వాటర్ ని సేవ్ చేయొచ్చు, ఇంత వాటర్ వృధా అయిపోతుంది కదా అని చెప్పి ఆలోచించి ఆచరణలోకి తీసుకొచ్చి కూడా గొప్ప వ్యక్తిగా మనకు నిలబడడం జరిగింది. అంటే ఏంటి, మన థాట్స్ ఎలా ఉండాలంటే ఇప్పుడు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది, నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అని ఆలోచిస్తున్నారు. అది అంత రాంగ్ అనమాట. ఎప్పుడు 10 మంది బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం. సో కాబట్టి ట్రైన్ యువర్ థాట్స్. మీ థాట్స్ ని ఎప్పుడు కూడా ఏం చేయాలరా అంటే పాజిటివ్ గా ఆలోచించే విధంగా ఆలోచించండి. నెగటివ్ ని ఎప్పుడు దరి చూడొద్దండి. నెక్స్ట్, ట్రైన్ యువర్ వర్డ్స్. మాట తూట వంటిది అని చెప్తాం. మనం మాట్లాడే మాటల ద్వారానే పక్క వాళ్ళని మనం ఇంప్రెస్ చేయవచ్చు. మరి ఆ వర్డ్స్ ని ఎలా మాట్లాడాలి అంటే చాలా సున్నితంగా, ఒకరిని హర్ట్ చేసే విధంగా లేకుండా చాలా పొలైట్ గా మాట్లాడాలి. ఆ పొలైట్ గా మాట్లాడడం వల్ల 2 రకాల లాభాలు ఉంటాయి. మనం ఒకరితో మాట్లాడేటప్పుడు ఎంత ప్రశాంతంగా మాట్లాడతామో మన ఆలోచన శక్తి కూడా అంత బాగా ఉంటుంది. మనం ఆవేశంగా మాట్లాడినాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన ఆలోచనలో మార్పు వస్తుంది. ఒక్కొక్కసారి బ్యాడ్ ఇనిషియేటివ్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మనం తీసుకునే డెసిషన్స్ లో కూడా రాంగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి సెల్ఫ్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా మనం బాడీని, బ్రెయిన్ ని, థాట్స్ ని, వర్డ్స్ ని, వీటిని కానీ మనం డైలీ ట్రైన్ అప్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ టైం మేనేజ్మెంట్. మీకు టైం మేనేజ్మెంట్ క్లాస్ అయిందా? టైం మేనేజ్మెంట్ క్లాస్ జరిగిందా? ఎవరినో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లేదు సార్. థ్యాంక్ యూ. మరి టైం మేనేజ్మెంట్, మరి చూడండి, భిక్షగాడి మొదలుకొని మన ఏ దేశానికి రాజు అయినా రాష్ట్రపతి అయినా అందరికీ 24 అవర్సే ఉంటాయి. మరి ఆ 24 అవర్స్ ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి? దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, కానీ మీకు ఒక టెక్నిక్ చెప్పడానికి వచ్చాను. అదే 8+8+8 రూల్ అని చెప్తాం. అంటే 8 అవర్స్ డీప్ స్లీప్ ఉండాలి. సార్ నేను 8 అవర్స్ నిద్రపోతాను సార్ అంటే పడుకుంటే నిద్రపోవడం కాదు ఇక్కడ నేను అడుగుతున్నది, డీప్ స్లీప్ ఉండాలి. మీరు 4 అవర్స్ నిద్రపోండి, 5 అవర్స్ నిద్రపోండి, బట్ డీప్ స్లీప్ అనేది ఉండాలి. నెక్స్ట్ 8 అవర్స్ స్మార్ట్ వర్క్. 8 అవర్స్ ఎలా ఉండాలంటే వర్క్ అనేది స్మార్ట్ గా ఉండాలి. నేను చేస్తున్నాను వర్క్ అని చేయకూడదు. ఆ వర్క్ నేను చేస్తే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ గా చేస్తాననే కాన్ఫిడెన్స్ తో మీరు చేసే ఏ వర్క్ అయినా కూడా చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ 8 అవర్స్ ఏం చేయాలరా అంటే 3Fs, 3Hs, 3Ss కి ఉపయోగించాలి. 3Fs మీన్స్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫెయిత్. నమ్మకం ఉండాలి మన మీద మనకు. ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయాలి, ఫ్రెండ్స్ ను కూడా డైలీ టచ్ చేస్తూ ఉండాలి. అంటే
వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం కాదు, అవసరం లేనప్పుడు కూడా మీరు పలకరిస్తూ ఉండాలి ఫ్రెండ్స్ని. ఫ్యామిలీతో కూడా మీకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం కాదు, కొంత సమయం ఇచ్చి మీరు ఫ్యామిలీని స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో మాట్లాడించాలి. వాళ్ళు చేసే యాక్టివిటీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, పిల్లలైతే వాళ్ళతో కూర్చొని మీ స్కూల్లో ఏం జరిగింది, ఏం యాక్టివిటీస్ చేస్తావు, నీ రోల్ ఎలా ఉందనేది మాట్లాడాలి. ఫ్యామిలీతో మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు బోర్గా ఫీల్ అవుతున్నారు అనేది మనసు విప్పి మాట్లాడగలగాలి ఫ్యామిలీతో డైలీ. నెక్స్ట్ 3H's, హెల్త్, హైజీన్ అండ్ హాబీ. ఇక్కడ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, హైజీన్గా ఉండాలి. అలాగే కొన్ని హాబీస్ ఉంటాయి, కొంతమందికి న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం కానీ, కొంతమంది వాచింగ్ ద క్రికెట్ మూవీస్, లేదా ఇంకేదో మీ హాబీస్ మీకు ఉంటాయి. వాటిని మనం డైలీ చేయాలి. మీకు ఇష్టమైంది ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes, 45 minutes చేయాలి. అలాగే 3S's, సోల్, సర్వీస్ అండ్ స్మైల్. స్మైల్ ఇస్తూ ఉండాలి. మీరు చేసే వర్క్ అయినా సరే, ఏ వర్క్ చేసేటప్పుడైనా స్మైలీతో చేస్తే మనం తప్పు చేసినా ఎదుటి వాళ్ళు మనల్ని ఏమీ అనరు. కానీ మీరు ఎంత కరెక్ట్గా చేసి స్మైలీ లేకుండా ఉన్నారనుకోండి, అరే ఎప్పుడు ఈ వ్యక్తి ఇలానే ఉంటాడే అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు స్మైల్ చేస్తూ కన్నా ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండండి. అలాగే సర్వీస్ చేయండి. ముఖ్యంగా అంటే ఒక రోజులో అట్లీస్ట్ ఎవరికో ఒకరికి సహాయం చేయండి. ఆ సహాయం చేస్తే ఏమవుతుందో అంటే మీకు ఒక మీ సోల్ అనేది హ్యాపీగా ఫీల్ అవుతుంది. అరే ఈరోజు ఒక మంచి పని చేశాను నేను అనే ఒక ఆత్మతృప్తి అనేది కలుగుతారు. ఇది ఎప్పుడైతే రోజు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఈ టైం ఈ విధంగా ఈక్వలైజ్ చేస్తూ పోయారనుకోండి, స్టార్టింగ్ లో ఎవరికైనా కొంచెం టఫ్ గానే ఉంటుంది. సార్ 8 hours స్లీప్, కొంతమందికి సార్ నాకు 9 hours 10 hours వర్క్ ఉంది సార్, మరి నేను ఎలా సార్ దీన్ని చేయాలి అంటే అడ్జస్ట్ చేయండి. అంటే స్లీపింగ్ అవర్స్ 1 hour తగ్గించండి. ఇక్కడ మనము 3F 3H's 3S's లో కూడా రిపీట్ డే బై డే చేస్తూ రండి, డైలీ కాకుండా కూడా. అలా మీరు ప్లాన్ చేసుకుని 24 hours కానీ ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా వర్క్ పని జరుగుతూ ఉంటుంది, లైఫ్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా లైఫ్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రొఫెషనల్ జాబ్ చేస్తూ ఉంటాడు. మరి ఆ ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్న వ్యక్తి కరెక్ట్ గా 8 o'clock అంతా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్దామని రెడీ అయితే వాళ్ళ మిసెస్ కాఫీ తీసుకురావడం, లేదా టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ చేసిన సందర్భంలో ఏదో పొరపాటు జరిగి ఆమెను అరవడం మొదలు పెడతాడు, తిడతాడు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ కాఫీలో షుగర్ ఎక్కువ వేసేసావు, లేదా ఈ టిఫిన్ లో సాల్ట్ ఎక్కువ వేసేసావు, ఇలానే చేసేది అని చెప్పి అరిచి ఏం చేస్తారంటే సూట్ కేసు తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఆ భార్య పైన చూపించిన స్ట్రెస్ ఏదో ఉందో అది సూట్ కేసుతో పాటు ఆయనతో పాటు ఆఫీస్ కూడా వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళి చేసే వర్క్ చేస్తా ఉన్నాడు, కానీ అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అర్లీ మార్నింగే డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఆ వర్క్ కూడా సరిగా చేయలేకుండా ఏం చేశాడంటే అక్కడ బాస్ కూడా తిట్టడం జరిగింది. ఆ బాస్ తిట్టే లోపల ఇక ఏంటి ఇది, నాకు ఈ మార్నింగ్ నుంచి ఇలానే ఉంది, నా లైఫ్ నా డే ఇలానే జరుగుతుంది కదా అని చెప్పి ఆ సూట్ కేసు తీసుకుని మళ్ళా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. కాలింగ్ బెల్ కొడితే ఎవరు తలుపే తీరు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటయా ఏమంటే పాప ఆల్రెడీ ఏదో టీవీ చూస్తూ ఉంటుంది, ఇంట్లో ఆమె ఏదో వంట పని ఏదో చేసుకుంటూ ఉంటుంది. చాలా సేపటి బెల్ కొట్టిన తర్వాత ఆమె వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆల్రెడీ ఉన్న ఆఫీస్ లో ఉన్న ఆ స్ట్రెస్ మొత్తం ఆవిడ మీద చూపిస్తాడు. ఏమని చూపిస్తాడు, ఇంత బుద్ధి లేదా నీకు, ఎంతసేపటి నుంచి బెల్ కొడుతున్నాను, ఇదేనా నువ్వు ఇచ్చే మర్యాద ఓ అని స్టార్ట్ చేస్తాడు. అక్కడ క్యారీ చేసుకొచ్చిన సూట్ కేసులో తీసుకొచ్చిన స్ట్రెస్ మొత్తం ఆమె మీద వేస్తాడు. ఇప్పుడు సూట్ కేసు ఎవరి దగ్గర ఉంది, ఆమె దగ్గర. స్ట్రెస్ మొత్తం ఆమె ఉంది. ఆమె ఏం చేసింది, ఆయన ఏమి అనలేకుండా, భర్తే ప్రత్యక్ష దైవం అంటారు కాబట్టి ఆమె ఏమి అనలేకుండా ఇలా చూస్తే సోఫాలో టీవీ చూస్తూ ఉంటుంది. కూతురు మీద చూపిస్తాడు. కూతురు మీద చూపిస్తుంది ఆమె ఏమని, వచ్చినప్పటి నుంచి నువ్వు హోంవర్క్ కూడా చేయకుండా ఎప్పుడు టీవీ చూస్తావు, లేదంటే సెల్ ఫోన్ చూస్తూ ఉంటావు, ఇలా ఉంటే ఎట్లా, ఇంకేమైనా బుద్ధి ఉందా, పోయి బుక్ ఎత్తు, అది ఇదనే లోపల ఆమె టీవీ ఆఫ్ చేసి ఆ పాప ఏం చేస్తుందిరా అంటే నేరుగా రూమ్కి వెళ్తారు. రూమ్కి వెళ్ళి రిమోట్ చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని అట్లా ఇసిరి వేస్తారు. ఇసిరి వేసినప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న కుక్క పిల్ల పెంచుకో ఉంటారు. ఆ కుక్క పిల్లకి తగులుతుంది. ఆ కుక్క పిల్ల నేరుగా అరుస్తా వచ్చి ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో, ఆ ఇంటి యజమాని ఉన్నారో ఆ యజమాని గట్టిగా కొరవడం మొదలు పెడతారు. అంటే ఇక్కడ ఎందుకు ఈ కథ చెప్పానంటే, స్ట్రెస్ స్టార్ట్ అయింది ఎక్కడ, మార్నింగ్ స్టార్ట్ అయింది స్ట్రెస్. ఆ మార్నింగ్ స్టార్ట్ అయిన స్ట్రెస్ ఎలా ఉందిరా అంటే అలానే క్యారీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది, మళ్ళా ఇంటికి వచ్చింది. ఇంట్లో పాప పైన చూపించారు, పాప మళ్ళా కుక్క పైన చూపించడం,
ఆ కుక్క తిరిగి ఆయనే కొరకడం. అంటే ఏంటి, తన తీసిన గోతిలో తనే పడడం అంటే ఇదే. సో కాబట్టి మనం స్ట్రెస్ని ఏం చేయాలరా అంటే ఎక్కడిది అక్కడ వదిలేసేయాలి. ఆఫీస్ టెన్షన్స్ అన్ని మనం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి బయటే వదిలేసి ఇంట్లోకి వచ్చేసేయాలి. మరి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటి సమస్యలన్నీ కూడా అప్పుడప్పుడు ఫోన్లో అప్డేట్ చేసుకోవాలి, కానీ ఆ ఇంటి విషయాలన్నీ తీసుకెళ్లి ఆఫీస్లో మాట్లాడడం, ఆఫీస్ టెన్షన్స్ అన్ని తీసుకెళ్లి ఇంట్లో చూపించడం, ఇలా చేస్తే కూడా మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చేయలేము. సో ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికే మనం ఏం చేస్తామంటే కొన్ని టిప్స్ అనేది ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి. డైలీ 5 to 10 minutes, అంటే మినిమం 10 minutes, మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయాలి. ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్ట్రెస్ తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. అది నేను చెప్పింది కాదు, మన పురాణాల నుంచి కూడా వస్తూ. అలాగే లిజన్ టు ద మ్యూజిక్. సో కొంతమంది మ్యూజిక్ అంటే ఇష్టం అనుకోండి, మీకు కోపం వచ్చినప్పుడు హ్యాపీగా మీ మనసుకు నచ్చిన పాటలు వినండి, ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, ఫీల్ పాజిటివ్ ఆల్వేస్. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. ఏమైంది, ప్రతి వ్యక్తిని పాజిటివ్గా ఆలోచించని నేర్చుకోండి, పాజిటివ్గా చూడటం నేర్చుకోండి. అలా కాకుండా మన కుటుంబంలో ఉండే వాళ్ళని మాత్రమే పాజిటివ్గా తీసుకొని బయట వాళ్ళందరినీ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, లోపం మనలో ఉన్నట్టు ఉంటుంది. అలాగే కనెక్ట్ టు ద నేచర్. నేచర్తో కనెక్ట్ అవ్వండి. అదే చెప్పాను, మార్నింగ్ మనం అలా వాకింగ్ వెళ్ళడం కానీ, లేదా చిన్నపిల్లల్ని ఈవినింగ్ టైంలో పార్కుకి తీసుకెళ్లడం కానీ, ఇలాంటివి పరిచయం చేయాలి. ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో క్లే అంటే కూడా రెడీమేడ్గా తీసుకొని వచ్చి కలర్ఫుల్ క్లేస్ తీసుకొచ్చి పిల్లలతో గేమ్స్ ఆడిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆలోచించండి, క్లే అంటే ఎంత హ్యాపీగా చిన్నపిల్లలు ఆడుతున్నారు. మన చైల్డ్ కేర్లో చూడండి ఎలా ఉన్నాం. అప్పుడు నేచర్కి మనం దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకి ఎటువంటి డిసీజెస్ అనేది రావడం లేదు. కానీ ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ అయిపోయింది, నేచర్కి దూరం చేసేస్తున్నాం ఇప్పుడున్న టెక్నాలజీలో పిల్లలకి. కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళ హాస్పిటల్స్ కూడా. అలాగే లాఫింగ్ థెరపీ. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి, అంటే అవసరం ఉన్నప్పుడే నవ్వండి, అంతేగాని నవ్వు 4 విధాల మంచిది అని చెప్పారు అనుకోండి, 4 విధాల చేటు కూడా ఉంది. సో ఎక్కడ అవసరమో అక్కడ నవ్వండి, అవసరం లేని చోట నవ్వుల పాలు మాత్రం కావద్దండి. నెక్స్ట్, ఫోకస్ ఆన్ ఫిట్నెస్. నేనేమి బయట పోయి నేను ఫిజికల్ ఫిట్ ఏమి చేయలేను సార్, నాకు ఏ పాసిబిలిటీ లేదంటే, మీ ఇంట్లో స్టెప్స్ ఉంటాయి కదా, మిద్ది పైకి వెళ్ళడము రావడం, ఆ స్టెప్స్ ఎక్కి దిగండి ఒక 4-5 టైమ్స్, ఆటోమేటిక్గా మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. రీడింగ్ బుక్స్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. బుక్స్ చదవాలి సార్, మేము చదువుతాం సార్ చాలా బుక్స్ అంటే, చాలా బుక్స్ చదివేది వేరు, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకునే బుక్స్ చదవడం వేరు. సో స్ట్రెస్ని తగ్గించుకునేదానికి కొన్ని బుక్స్ ఉన్నాయి, ఇలా మోటివేషనల్ బుక్స్ చాలా ఉంటాయి. రిచ్ డాడ్ పూర్ డాడ్ కానీ, ఫైనాన్షియల్ సంబంధించింది కానీ, లేదా చాలా బుక్స్ దొరుకుతాయి మనకి. ఆ బుక్స్ అన్ని కలెక్ట్ చేయండి, రోజుకు 5 to 6 pages చదవండి, ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మంచి స్లీపింగ్, నిద్ర కూడా పడుతుంది అనమాట. నిద్రపోవడానికి హాఫ్ అన్ అవర్ ముందుగానే మీరు బుక్స్ చదివితే. నెక్స్ట్, స్పెండింగ్ విత్ F&F. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో గడపండి రోజు. మీకు బాధ కలిగిందా వాళ్ళతో షేర్ చేయండి, లేదా సంతోషం కలిగిందా వాళ్ళతో షేర్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అంటే మనకి ఈ స్ట్రెస్ని తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ స్ట్రెస్ని తగ్గించుకునే దానికి ఇంకోటి ఏమిరా అంటే, మనకి ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి పేరు నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే, ప్రపంచంలో ఎంత చిన్న వయసులో ఆయన ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. ఆ ఎదగడానికి కారణం ఏంటి అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడిగితే ఆయన ఒకే మాట అంటాడు. ఏమంటే, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నైట్ డిన్నర్ చేసేటప్పుడు అందరూ కూర్చొని డిస్కషన్ చేసేవాళ్ళు. ఎలాంటి డిస్కషన్? వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేస్తారంట, నేను పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నేను ఈ విధంగా సాల్వ్ చేశాను, ఇలా సాల్వ్ చేసేటప్పుడు నాకు ఇలాంటి డ్రాబ్యాక్స్ వచ్చాయి, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటాను అని చెప్పేది. వాళ్ళ మదర్ స్టార్ట్ చేస్తుంది, నేను మార్నింగ్ నుంచి ఈ వర్క్ చేస్తుంటే నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి ఈ సొల్యూషన్ చేశాను అని ఒకరికొకరు ఏం చేస్తారంటే ప్రాబ్లం చెప్పి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చెప్పడం ప్రారంభించారు. అది చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి వింటూ 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 ఏమైందిరా అంటే, అతి చిన్న వయసులోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా మనకు వచ్చాడనమాట. సో ఆ వ్యక్తి ఏం నేర్చుకున్నాడు అంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన పేరెంట్స్ చూడండి, అందరూ ఒకే చోట కూర్చోంటాం, కానీ అందరూ వాళ్ళ సెల్ ఫోన్స్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటాం. మరి ఎక్కడ మనం ప్రొడక్టివ్ టైం ఫ్యామిలీకి ఇస్తున్నట్టు చెప్పండి? మీరు ఏదన్నా చెప్తే కదా. మనం చిన్నప్పుడు చూడండి, మన అమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో మోరల్ వాల్యూస్ మనకు చెప్తూ ఉన్నారు చిన్న చిన్న స్టోరీస్ ద్వారా. మరి ఈ కాలంలో ఎక్కడ చెప్తున్నారు? ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ బిజినెస్ డెవలప్ చేయడము, లేదా ఈఎంఐలు కట్టుకునే బిజీలో ఉంటారు. అమ్మమ్మ తాతమ్మలు సీరియల్స్కి అటాచ్ అయిపోయింటారు, పిల్లలేమో స్టడీస్ అని చెప్పి రూమ్లో వేసేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి బయట రప్పించండి, పిల్లలకి జనరల్ టాపిక్స్ చెప్పండి, మోరల్గా ఎలా బతకాలో చెప్పండి.
ఒక ప్రాబ్లం సొల్యూషన్ ఎలా చేయాలో వాళ్ళ నుంచే వాళ్ళే ఎలా థింకింగ్ చేస్తూ బయట రావాలనేది ఆలోచించండి. అలా ఆలోచించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. అది మన పేరెంట్స్ నుంచే రావాలి. ఎక్కడ స్కూల్స్ లో నేర్పరండి. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ నేర్పించరు. మనమై పిల్లలకి అలవాటు చేపించాలి. అంతెందుకండి, మీకు ఇప్పుడు చాలా మంది బీపీ షుగర్స్ ఎంతమంది ఉన్నాయి? హ్యాండ్ రైజ్ చేయండి డిజిటల్. బీపీ కానీ, షుగర్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, థైరాయిడ్ కానీ, ఇలా చాలా మల్టిపుల్ ఆర్గాన్స్ డిఫిషియన్సీ ఉన్నాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు బయట చెప్పకపోయినా కూడా. మరి వీళ్ళందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకటే చెప్తారు. బీపీ అన్నారు అనుకోండి, మీరు సాల్ట్ తగ్గించండి అంటారు. షుగర్ అనుకోండి, అర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలండి, లేదంటే డైట్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలండి అంటారు. కానీ ఇవన్నీ రావడానికి కారణం స్ట్రెస్ అండి. ఆ స్ట్రెస్ ను తగ్గించుకునే టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి ఏ డాక్టర్ చెప్పడం. సో మనకు ఈ డిజార్డర్స్ ఏవైతే చెప్పామో ఇవన్నీ రావడానికి కారణం ఏమంటే స్ట్రెస్. ఆ స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి కోసమే మీరు ఏం చేయాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అని చాలా ఈజీగానే ఉంటాయి, కానీ మనం స్టార్ట్ చేసి అలవాటు చేస్తేనే మనకు అలవాటు అవుతుంది. మెడిటేషన్, మ్యూజిక్ వినడం, పాజిటివ్గా ఆలోచించడం, అలాగే నేచర్తో కనెక్ట్ అవ్వడం టైం ఉన్నప్పుడు, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం, ముఖ్యంగా బుక్స్ చదవడం. వీటిని మనం కానీ ఎంత ఎక్కువగా ఫాలో చేస్తామో మన స్ట్రెస్ లెవెల్స్ అనేది అంత తగ్గుతాయి. నెక్స్ట్ వన్ ఇస్ చేంజ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఉన్న పొజిషన్ లో ఉన్న మేనేజర్ చేంజ్ చేసే చేంజ్ మేనేజ్మెంట్ కాదు. మనం చేసే పనిలో చేంజ్ అనేది రావాలి. ఎలా రావాలి చేంజ్ అంటే దాన్ని మనం ఒక 4 కేటగిరీస్ లో చెప్పాం. స్టేజ్ 1 ప్లాన్ చేయాలి, స్టేజ్ 2 అసెస్ అండ్ డిజైన్ చేయాలి, స్టేజ్ 3 ఇంప్లిమెంట్ అండ్ రీఇన్ఫోర్స్, స్టేజ్ 4 వచ్చి రివ్యూ అండ్ లెర్న్. ఏ పని చేసినా కూడా 4 E's ద్వారా చేయాలని చెప్పాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గా ఉండాలి, ఎంగేజ్మెంట్, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ గా ఉండాలి. మీరు చేసే చిన్న పనైనా, ఇప్పుడు చూడండి మనకి 177 బ్యాచ్ జరుగుతూ ఉంది అంటే దీని ముందు ప్లాన్ చేస్తారు మన డైరెక్టర్స్. ప్లాన్ చేసి దానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ డిజైన్ అంటే ఏ రోజు ఏ స్పీకర్ రావాలి, ఏ టాపిక్ చెప్పించాలి వీళ్ళకి అని చెప్పి డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మీ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుంటారు. ఆ రివ్యూస్ లో ఏదన్నా మళ్ళా నెగిటివిటీ ఉంటే దాన్ని మళ్ళీ పాజిటివ్ గా చేసుకుని మళ్ళా ప్లానింగ్ చేసుకుని మళ్ళా డిజైన్ చేసుకుని వెళ్తారు. అంటే ఏంటి, మనం ఏ పని చేసినా కూడా మన యొక్క సిచ్యువేషన్ లోనే మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్కమింగ్ ట్రైనర్స్ గా వెళ్ళిన తర్వాత ఓ చోట మిమ్మల్ని సెషన్ పిలుస్తారు, అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఎక్స్పెక్టేషన్స్ లో వెళ్తారు. ఏమని వెళ్తారు? అరే నేను వెళ్తానే డోర్ తీసి నా కార్ నుంచి నన్ను రిసీవ్ చేసుకుంటారు, నాకు నీట్ గా ఒక రూమ్ లో కూర్చొని పెట్టి మంచిగా నన్ను గౌరవిస్తారు, తర్వాత నాకు సెషన్ ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఆడికి వెళ్ళిన తర్వాత అలాంటిది ఏమీ ఉండదు. ఆర్డినరీ పీపుల్ లాగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడతారు. అక్కడ మీరు కంట్రోల్ అవ్వాలి. అంటే మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవాలి. అంటే ఏమి, అరే మనం వచ్చిన పని ఏంటి, ఇక్కడ నాకు ఇంపార్టెన్స్ కాదు, నేను వచ్చిన పని ఏంటి, మోటివేట్ చేయాలి, ఎంతమందిని చేయాలి, ఎలా చేయాలి, ఏం టిప్స్ ఉపయోగించాలి అని మిమ్మల్ని మేనేజ్ చేసుకోవడం. ఏ పనిలో అయినా, మీరు వర్క్ లో అయినా సరే, అలాగే లైఫ్ లో ఫ్యామిలీతో ఉండేటప్పుడు. కాబట్టి నువ్వు పెద్ద మేనేజర్ అయి ఉండొచ్చు ఒక కంపెనీకి, బట్ ఒక ఇంటిలోకి వచ్చిన తర్వాత ఒక ఒక వ్యక్తికి నువ్వు ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ గా ఉండొచ్చు, లేకపోతే కిడ్స్ కి నువ్వు ఒక ఫాదర్ గా ఉండొచ్చు, లేదా మదర్ గా ఉండొచ్చు. ఇలా మీ రోల్ అనేది మీకు ఆల్రెడీ ఉంటుంది. నువ్వు మేనేజర్ గా అనేది ఆఫీస్ లో, బట్ ఇంట్లో కాదు. సో ఈ మేనేజ్మెంట్ అనేది అలవాటు చేసుకోవాలి. అంటే మైండ్ ని మేనేజ్ చేసుకోవాలి. ఎక్కడ ఉన్నామో ఆ పని చేయాలి. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మనకు స్ట్రెస్ అనేది రాదు. అంతేగాని నేను మేనేజర్, నేను ఇంట్లో ఈ పని చేయాలా అన్నారంటే అక్కడే స్టార్ట్ అవుతుంది మీకు స్ట్రెస్ అనేది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు ఉన్న ప్లేస్ లో నుంచే చేంజింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. మన మైండ్కి అనేది అలవాటు చేయాలి. అంతెందుకండి, మనం ఒక ఫంక్షన్కి వెళ్తాం, మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తాం, చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒక డాక్టర్కి మ్యారేజ్ వెళ్తున్నాం, మనల్ని ఇంటికి వచ్చి మర్యాదగా పత్రిక ఇచ్చేసి కూడా పిలిచేసి వెళ్తారు. మనం చాలా హోప్స్ లో వెళ్తాం, అరే నా ఫ్రెండ్ పిలిచాడు, నాకు చాలా గొప్పగా గమనిస్తారు అక్కడికి అని చెప్పి. ఆడికి వెళ్ళిన తర్వాత బహుశా వాళ్ళు ఉన్న టెన్షన్ లో మిమ్మల్ని పట్టించుకోవడం వదిలేస్తారు, మాట్లాడించడం కూడా వదిలేస్తారు. అయినా మీరు కోపగించుకోకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్న చేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఏంటి, అక్కడ ఉన్న బిజీ షెడ్యూల్ మిమ్మల్ని పలకరించకపోవచ్చు. ఏముంది, పాజిటివ్ గా ఆలోచించి మీరే పలకరించండి. మీరే స్టేజ్ పైకి వెళ్ళి పరిచయం చేసుకోండి, మీ ఫాదర్ నా క్లోజ్ ఫ్రెండ్ అని నేను పరిచయం చేయించండి. అలా అప్పటికప్పుడు మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల కూడా మనం స్ట్రెస్ అనేది తగ్గించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, టెక్నాలజీ మేనేజ్మెంట్. ప్రతి ఒక్కరూ టెక్నాలజీ ఉరుకుల పరుగుల కాలంలో మనం మూలాలు మర్చిపోయి ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. మరి ఆ టెక్నాలజీని కూడా మనం మేనేజ్ చేయాలి. అంటే మనం తయారు చేసిన ఏ యంత్రమైనా సరే మనమల్నే కంట్రోల్ చేసే స్థితికి తీసుకొచ్చేస్తున్నాం ఇప్పుడు. సెల్ ఫోన్ అంటాం. సెల్ అంటే జైల్. అంటే ఏంటి, ఫోన్ చేతిలో పెట్టుకుని మనమే అరెస్ట్ అయిపోయినట్టుగా ఉంది.
మరి ఆ టెక్నాలజీని అవసరం కోసమే ఉపయోగించుకోవాలి, అనవసరంగా టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు. మరి ఆ టెక్నాలజీ మేనేజ్మెంట్ లో కూడా మనం ఏం చేయాలంటే పోయిన చోట, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2000 మేబీ 2002 నుంచి 2010 వరకు నోకియా అనేది టాప్ మోస్ట్ గా ఉంది. నోకియా అంటే అబ్బా నోకియా ఫోన్ యూజ్ చేస్తున్నారా మీరు అని గొప్పగా చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైంది, ఆ నోకియా అంటే ఎవరికి తెలియదు సగం మంది. అంటే ఏంటి, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం మనము. సో నోకియా అనేది అప్డేట్ కాలేదు. అదే ఇప్పుడు చూడండి చాలా వచ్చాయి, చాట్ జీపీటీ వచ్చాయి, ఏఐ టూల్స్ వచ్చేసాయి. ఇవన్నీ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల నోకియా అనే సంస్థ అనేది డౌన్ ఫాల్స్ అనేది అయిపోయింది. సో మీరు కూడా అంతే. నేను ఈ రోజు ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్, నేను ఈ 28 days ఆర్ 30 days క్లాసెస్ నేర్చుకున్నాను, నాకు అన్ని సబ్జెక్ట్ వచ్చు, ఇంకా నాకు అవసరం లేదు ఏ క్లాసెస్ అని ఉండకూడదు. మనం రోజు ఒక టెక్నాలజీ అనేది నేర్చుకుంటూ ఉండాలి. ఏదో ఒక తెలియని విషయం నేర్చుకోవాలి, ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి. అలా మనం అప్డేట్ చేసుకుంటూ పోతేనే రాబోయే తరంలో కూడా మనం అవుట్డేట్ కాకుండా ముందుకెళ్లే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ టెక్నాలజీ మేనేజ్మెంట్ లో మనకు ఉపయోగపడే టెక్నాలజీస్ ని మీకు కొన్ని తీసుకురావడం జరిగింది. ఏంటంటే అవి ఇక్కడ చూడండి, ట్రెల్లో అని ఒక యాప్ చూపించాను. సో ఇక్కడ ఇవన్నీ మీకు ప్లే స్టోర్ లో దొరుకుతాయి. ఈ ప్లే స్టోర్ లో దొరికే ఈ యాప్స్ ఎలా ఉంటాయి అంటే మనకు కొంచెం మైండ్ ని రిలీఫ్ చేసే ఉంటాయి. ఈ ట్రెల్లో అనేది దేనికి ఉపయోగిస్తాము, టైం మేనేజ్మెంట్ కి ఉపయోగిస్తామండి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నవన్నీ మీకు చెప్పిండేవి ఈ ట్రెల్లో కానీ, టు డూ లిస్ట్ కానీ, ఫోరెస్ట్, పోమోడోన్, ఈ 4 యాప్స్ అనేది ఎలా ఉంటుందంటే మన ప్లే స్టోర్ లో అవైలబిలిటీ లో ఉంటుంది. ఈ ట్రెల్లో అనే యాప్ ద్వారా మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే విజువలైజ్ ద టాస్క్ మేనేజ్మెంట్ విత్ బోర్డ్స్ అండ్ కార్డ్స్. మన మేనేజ్మెంట్ మన టాస్క్ ని ఏదైనా ఇచ్చినప్పుడు ఈ రోజులో చేయాల్సిన టాస్క్ 6 టాస్క్ ఉన్నాయనుకోండి, వాటిని మనము యాప్ లో కానీ ఇన్సర్ట్ చేసుకోగలిగామంటే ఏ టాస్క్ ఎంత టైం పడుతుంది అనేది మనకు పర్ఫెక్ట్ గా అది మనకి ఏం జరుగుతుందంటే ఇండికేట్ చేస్తుంది. ఈ ట్రెల్లో ద్వారా మనము టాస్క్ అనేది మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టు డూ ఈస్ట్ అనే ఒక యాప్ ఉందండి. ఈ టు డూ ఈస్ట్ యాప్ ద్వారా ఏం చేయొచ్చు అంటే టాస్క్ మేనేజర్ విత్ రిమైండర్ అండ్ ప్రాజెక్ట్ ట్రాకింగ్. మనం చేసే ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో వెళ్తూ ఉంది అది మినిట్ బై మినిట్ మనకు అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ టు డూ లిస్ట్ అనేది. అంటే మన టాస్క్ ఏ రేంజ్ లో వెళ్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోటకి వెళ్ళాలి, హాఫ్ అన్ అవర్ వెళ్ళాలనుకున్నాం బట్ వెళ్ళలేకపోయాము, ఏంటి రీజన్, నువ్వు హాఫ్ అన్ అవర్ పలానా రీచ్ కాలేకపోయావు అని చెప్పి మనకు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట ఈ టు డూ లిస్ట్. అలాగే ఫోరెస్ట్ అనే యాప్ తీసుకున్నాం అనుకోండి, ఫోకస్ టైమర్ దట్ గ్రోస్ విర్చువల్ ట్రీస్. ఇది మన టైమర్ ని ఫోకస్ చేస్తుంది. అంటే 5 minutes లో నువ్వు వర్క్ ఎలా చేసావు, 15 minutes లో నీ వర్క్ ఎలా ఉంది, ఫస్ట్ అవర్స్ లో అంటే ఆఫీస్ ఫస్ట్ అవర్స్ లో నీ వర్క్ ఎలా ఉంది, మిడ్ డే లో ఎలా ఉంది, ఈవినింగ్ టైమ్స్ లో నీ వర్క్ ఎలా ఉంది అనేది మనకు ఒక గ్రాఫ్ ద్వారా మనకు చూపిస్తుంది అనమాట ఈ ఫోరెస్ట్ అనే యాప్ ద్వారా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ పోమోడోన్ అనే యాప్. ఈ పోమోడోన్ అనేది ఏంట్రా అంటే కంబైన్ పోమోడోన్ టెక్నిక్స్ విత్ టాస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా మనకు చూపిస్తుంది. అంటే టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నావు, ఆ వేస్ట్ ని ఎలా ప్రొడక్టివ్ గా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఈ పోమోడోన్ యాప్ ద్వారా మన టైం ని అక్యురేట్ గా ఉపయోగించుకునే ఒక అవకాశం ఉందన్నమాట. మీకు ఇప్పుడు డైలీ 24 hours ఉన్నాయి, అవునా కాదంటారు? ఒక రోజుకి ఎన్ని అవర్స్ చెప్పగలరా? ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 hours అనేది విశ్వం ఎరిగిన జగత్, అది సత్యమే. కానీ రాబోయే ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపల మనకి ఇంకొక గంట అడిషనల్ గా యాడ్ అవబోతుందండి. అంటే ఒక రోజుకు 25 గంటలు రాబోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదండి, ఆల్రెడీ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. మన ఎర్త్ రొటేషన్ అనేది రాను రాను స్లో అయిపోతూ ఉంది. ఆ ఎర్త్ రొటేషన్ ఎప్పుడైతే స్లో అవుతుందో అప్పుడు టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 1 hour అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి మన సైంటిస్టులు అనేది ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. మనకు మేబీ ఒక 10 years లోపల అడిషనల్ గా ఒక 1 hour కూడా మనకు మన డైలీ లైఫ్ లో యాడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు టైం మేనేజ్మెంట్ టాస్క్ కాకుండా స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ స్ట్రెస్ తగ్గించుకునే యాప్స్ లో ఫస్ట్ వన్ మీకు ఆల్రెడీ ఒక యాప్ చెప్పాను. ఈ యాప్ లో చూసారంటే మీకు ఏముందంటే ఫస్ట్ వన్ హెడ్ స్పేస్ అని చెప్పి ఒక యాప్ చూపించాం. ఈ యాప్ లో మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్ టెక్నిక్స్ అనేది మనకు తెలుస్తుంది. మెడిటేషన్ ఎలా చేయాలి, అలాగే మైండ్ఫుల్నెస్ గా తీసుకురావాలి మన మైండ్ ని అంటే ఎలాంటి టెక్నిక్స్ ని ఫాలో అప్ చేయాలనేది మనకి ఈ యాప్ ద్వారా మనం చూపించవచ్చు. నెక్స్ట్ శాన్వెల్లో అనే ఒక యాప్ ఉందండి. ఈ యాప్ ద్వారా ఏం చేస్తుందంటే బిహేవియర్ ఆఫ్ ద థెరపీ టెక్నిక్స్ ఫర్ ద స్ట్రెస్ రిలీఫ్. మన స్ట్రెస్ ని రిలీఫ్ చేయడానికి మన థెరపీ, మన బిహేవియర్ థెరపీ ఎలా ఉండాలి అంటే ఎప్పుడు యాంగర్ గా ఉండాలి, ఎప్పుడు కామ్ గా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఉపయోగించాలనేది కూడా మనకి యాప్ ద్వారా చూపించడం జరిగింది. నెక్స్ట్ కామన్ యాప్ ఉంది, ఇది పెయిడ్ యాప్ అండి, ఫ్రీ యాప్ కాదు, ఇది పెయిడ్ యాప్.
దీని ద్వారా ఏమవుతుందంటే రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అండ్ స్లీప్ స్టోరీస్ టు మేనేజ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. నిద్రపోయేటప్పుడు స్టోరీస్ చెప్పి వినే అలవాటు చాలా మందికి ఉంటుంది. మరి అలాంటి స్లీపింగ్ స్టోరీస్ ఈ యాప్ ద్వారా వస్తాయి. అలాగే రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. అవి మీకు ఈ యాప్ లో దొరుకుతాయి. బట్ ఇది పెయిడ్ అనమాట. నెక్స్ట్ పోమోడోన్, అక్కడ ఉంది ఇక్కడ ఉంది. అక్కడ టైం కి సంబంధించిన పోమోడోన్, ఇక్కడైతే స్ట్రెస్ కి సంబంధించిన పోమోడోన్. అంటే ఇదేం చెప్తుందా అంటే మనకు కొన్ని టూల్స్ ఏం చెప్తుందంటే స్ట్రెస్ యాంగ్జైటీని తగ్గించడానికి కొన్ని టూల్స్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తారు. ఆ టూల్స్ ద్వారా మనము ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. ఇవన్నీ టెక్నాలజీ గురించి చెప్పాను. అంటే మనం ఈ టెక్నాలజీని ఎంత ప్రొడక్టివ్ గా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నాం, మనము ఉన్న టైంని వేస్ట్ చేసుకోవడానికి చాలా యాప్స్ యూజ్ చేసుకుంటూ మన టైంని వేస్ట్ చేసుకునేస్తూ ఉన్నాం. సో ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇలా మనం టైం సేవింగ్ చేసుకోవడానికి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇలాంటి యాప్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం టెక్నాలజీని కూడా మెయింటైన్ చేస్తూ మన వర్క్ లైఫ్ ని చేయొచ్చు. ఇప్పుడు చూడండి, చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ యూజ్ చేసామనుకోండి, అది యూజ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. చేసే వర్క్లు అంటే ప్రొడక్టివ్ వర్క్ 8 hours అనేది మినిమం 1 hour సేవ్ చేయొచ్చు అనమాట మనం చాట్ జీపీటీ యూజ్ చేయడం వల్ల. సో అలా ప్రతి ఒక్కరూ మనం ఈ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్ళామంటే స్ట్రెస్ ని కొంతవరకు తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ లీజర్ మేనేజ్మెంట్. ఈ లీజర్ మేనేజ్మెంట్ అంటే చాలా మంది లీజర్ ని ఎలా ఉపయోగించుకుంటున్నారు. సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వర్క్స్ చేసి అలసిపోయి ఉంటాము, ఇంకా నిద్రపోవడం ఒకటే సార్ అంటారు. అది కాదండి. ఇక నేను డే గురించి చెప్పడం లేదు. వీక్ బేస్ చేసుకోవచ్చు, మంత్లీ బేస్ చేసుకోవచ్చు. ఒక మంత్ కి ఒక వీక్ కి 55 hours అయితే చాలా పర్ఫెక్ట్ గా వర్క్ కానీ మీరు చేయగలిగితే మీరు లైఫ్ ను కూడా హ్యాపీగా లీడ్ చేస్తారు. 55 hours కన్నా ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నారంటే మీకు లైఫ్ కి అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ తగ్గించేస్తున్నారు, ఫ్రెండ్స్ కి ఇంపార్టెన్స్ తగ్గించేస్తున్నారు, వర్క్ పైనే ఫోకస్ చేస్తున్నారు, మీ హెల్త్ కూడా వదిలేస్తున్నారు అని అర్థం అనమాట. కాబట్టి ఎవరైనా 55 hours కన్నా ఎక్కువ పని చేస్తూ ఉంటే నో చెప్పడానికి ప్రయత్నం చేయండి. నో చెప్పడం నేర్చుకోండి ముఖ్యంగా. ఎందుకంటే మన కంపెనీస్ కానీ ఎలా ఉంటారంటే వర్క్ చేస్తా అంటే చేపించుకుంటూనే ఉంటారు. అరే నువ్వు ఇంత వర్క్ చేస్తున్నావు, నువ్వు మానసికంగా శారీరకంగా అలసిపోతావు, నువ్వు రెస్ట్ తీసుకునే మాట ఎవరు చెప్పరు. కాబట్టి మీరే క్యాల్కులేట్ చేయండి. 55 hours వీక్లీ అయితే ఒక పర్సన్ పర్ఫెక్ట్ గా చేయగలుగుతాడు. దానికన్నా ఎక్కువ అయితే అది వర్క్ లో అయినా ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, లేదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో యొక్క టైం కూడా మనం తగ్గించేసే ఉంటుంది. ఇక్కడ మనం లీజర్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా చూడండి 4 pillars ఆఫ్ లైఫ్. ఈ 4 pillars ఆఫ్ లైఫ్ లో హెల్త్, మైండ్, వెల్త్, రిలేషన్షిప్, ఈ 4కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే మన లైఫ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే పిల్లర్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. పిల్లర్స్ స్ట్రాంగ్ గా ఉంటే మనం ఎన్ని ఫ్లోర్స్ అయినా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలా మీ యొక్క లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ 4 pillars పైన మనం ఫోకస్ చేయాలి. దానిలో ఫస్ట్ వన్ హెల్త్. హెల్త్ గురించి ఆల్రెడీ మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పాం. మైండ్ గురించి కూడా చెప్పాం. ఏమి రోజు రీడింగ్ చేయాలి ఒక 10 pages. మన మెదడుకి మేత అనేది అవసరం, ఫుడ్ అనేది అవసరం. మన బాడీకి ఎంత ఫుడ్ ఇస్తామో మన బ్రెయిన్ కూడా ఫుడ్ ఇవ్వాలి. మరి ఎలాంటి ఫుడ్ ఇస్తాం? రోజు ఒక సుడోకు చేయండి, రోజుకు ఒక పజిల్ ఫిలప్ చేయండి, లేదా రోజు కొన్ని బుక్స్ 10 pages అనేది చదవడానికి ట్రై చేయండి. అలాగే ఫ్యామిలీ ట్రిప్స్ తో ట్రావెల్ చేయండి. అంటే వీక్లీనో మంత్లీనో మీకు ఇయర్లీ బేస్డ్ అయినా సరే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అలా వెళ్ళేసి. అప్పుడు మీ మైండ్ కి రిలాక్సేషన్, వర్క్ నుంచి బయట వచ్చే అవకాశం ఉంటుంది. మెడిటేషన్ డైలీ చేయండి. ఇంకా హెల్త్ గురించి అంటే మీకు చెప్పాము, ఎక్సర్సైజ్, హెల్తీ ఫుడ్ అండ్ స్టే హైజీనిక్, ఇవి 3 చేయాలి. వెల్త్, ఇది కూడా ఉండాలి. మనకు హెల్త్ మైండ్ పర్ఫెక్ట్ గా ఉండి వెల్త్ లేదంటే కూడా ఒక రకమైన బాధ స్టార్ట్ అయిపోతుంది, స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎంత వర్క్ చేస్తూ ఉన్నా సరే, ఎంత ఎర్నింగ్ చేస్తూ ఉన్నా సరే స్టాక్స్ పైన కొద్దిగా పెట్టండి, బిజినెస్ పైన కొద్దిగా పెట్టండి, రియల్ ఎస్టేట్ లో కొద్దిగా పెట్టండి. ఇలా కొన్నిట్లో స్ప్లిట్ చేసి పెట్టడం వల్ల ఒకదానికి భూమి తగ్గినా కూడా ఇంకొకటి ఏమవుతుంది అంటే మనల్ని ముందుకు తీసుకెళ్లే వస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఎర్నింగ్ చేసిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ పైన పెట్టడమో, లేదా బిజినెస్ పైన పెట్టడమో, స్టాక్స్ పైన ఒకే దానిపైన పెట్టి అది అప్స్ లో ఉంటే ఓకే, ఒకవేళ డౌన్ ఫాల్స్ అయింది అనుకోండి, బిజినెస్ మొత్తం పోయింది, నేను కష్టపడింది అంతా పోయింది అని చెప్పి మళ్ళీ మీరు స్ట్రెస్కి వెళ్ళిపోతారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి అన్నిటిపైన అంటే స్టాక్స్ పైన కొంత ఇన్వెస్ట్ చేయండి, అలాగే కొంత బిజినెస్ పైన పెట్టండి, కొంత రియల్ ఎస్టేట్ పైన పెట్టండి, కొన్ని లిక్విడ్ క్యాష్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. హెల్త్ కి సంబంధించినప్పుడు ఎమర్జెన్సీ అయినప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయండి. అంటే ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడండి, మీరున్న చోట మొత్తం పాజిటివ్ గా ఉండే విధంగా మాట్లాడండి. ట్రస్ట్, నమ్మకం కలిగి ఉండండి. ఇంట్లో వాళ్ళతో కానీ, ఆఫీస్ వాళ్ళతో కానీ, ముఖ్యంగా పిల్లల దగ్గర నమ్మకం కలిగి ఉండండి. వాళ్ళకి ఏదైనా ఒక మాట ఇచ్చింటారు,
నువ్వు కానీ టాప్ 5 లో క్లాస్ లో ఒక ర్యాంక్ తెచ్చుకున్నావు అంటే నేను అద్భుతమైన ప్లేస్ తీసుకెళ్తాను, లేకపోతే అలా చెప్పారనుకోండి, ఖచ్చితంగా అలా తీసుకెళ్ళండి. వెళ్ళకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మా డాడీ ఫెయిల్యూర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది చేయడం అనేది అలవాటు చేసుకోండి. అంటే నమ్మకం అనేది ముఖ్యం ఇవ్వండి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మా డాక్టర్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిందండి లాస్ట్ ఇయర్. ఆ అమ్మాయికి 600 మార్క్స్ పెట్టినప్పుడు అమ్మాయికి ఒక టాస్క్ ఇచ్చేయమంటే నువ్వు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటావో అన్ని కిలోమీటర్స్ తీసుకెళ్తాను నేను టూర్కి అని చెప్పాను. ఆ అమ్మాయికి 580 మార్క్స్ వచ్చింది. 580 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ తీసుకెళ్ళొచ్చాను. అంటే మాట చెప్పడం ఈజీనే, బట్ దాన్ని మనం అనుసరిస్తేనే ఆ పిల్లలు అనే వాళ్ళు మన మీద ఏం చేస్తారు అంటే నమ్మకం అనేది కలుగుతారు. రేపు ఏదైనా మనం చెప్తే కూడా వాళ్ళు చేయడానికి ఫీలింగ్ ఉంటుంది. మరి ఈ 4 పిల్లర్స్ పైన మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. చిన్న స్టోరీని ఒక 5 minutes క్లోజ్ అవుతుంది. సో ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో రాజు చాలా అద్భుతంగా పాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా పాలిస్తూ ఉంటాడు? ఒక మంచి మంత్రులను పెట్టుకొని, రాజ పురోహితులను పెట్టుకొని, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఇమ్మీడియట్లీ చేస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఇలాంటి గొప్ప రాజు మేము ఇంతవరకు ఎక్కడ చూడలేదండి, చాలా మంచి రాజు మాకు అని చెప్పి వాళ్ళు గొప్పగా పొగుడుతూ ఉంటారు. రాజు కూడా ప్రజల్ని సొంత బిడ్డలాగా పాలిస్తూ ఉంటారు. కానీ ఆ రాజుకి 4 భార్యలండి. అంటే ఇప్పుడైతే మనం ఒకరు అంటున్నాం, కానీ రాజుల కాలంలో ఎంతమంది భార్యలు ఉంటే అంత గొప్ప రాజు అని ఒకప్పుడు ఉండింది. కాబట్టి ఆయన 4 భార్యలు మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ భార్య చాలా మంచి ఆమె, చాలా ఇష్టం కూడా. సెకండ్ భార్య, థర్డ్ భార్య, ఫోర్త్ భార్య అంటే చాలా ఇష్టం, చిన్న ఏజ్ గా ఉంటుంది ఆమె, కాబట్టి ఎప్పుడు ఆ చిన్న భార్య దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాజు నిద్రపోతూ ఉంటే ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక దేవత ప్రత్యక్షమయ్యి, రాజుగారు మీరు ఒక 30 రోజుల్లో చనిపోతారు, మీ కోరికలు ఏదైనా ఉంటే తీర్చుకునేసేయండి. ఈ 30 రోజుల్లో మీకు ఖచ్చితంగా మరణ గండం అనేది ఉంది, దీని నుంచి తప్పించుకోలేవు అని చెప్పి ఒక అదృశ్య దేవత అనేది చెప్పడం జరుగుతుంది. ఆ రాజు సడన్ గా పైకి లేసి ఇమ్మీడియట్లీ రాజ మంత్రుల్ని పురోహితుల్ని అందరినీ కూర్చొని పెట్టి ఇలా నాకు కళ వచ్చింది టైంతో సహా చెప్తాడు. మార్నింగ్ ఈ టైంకి 4:30కి అలా వచ్చింది, ఈ కళ వచ్చింది, ఇది నిజమా కాదా అంటే వాళ్ళందరూ కొన్ని గ్రంథాలన్నీ తిరగేసి పురోహితులంతా మంత్రులంతా కూర్చొని ఆలోచించి ఎస్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది రాజు, ఎందుకంటే ఆ టైము ఆ గడియలు అన్ని క్యాల్కులేట్ చేశాము, మీకు వచ్చిన కళ 100% తీరుతుంది అని చెప్పే లోపల రాజు భయపడిపోతాడు. అరే నా ప్రజలందరినీ నేను నా బిడ్డల్లాగా హ్యాపీగా పాలిస్తూ ఉన్నాను, వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా చేస్తున్నాను, బట్ నేను చనిపోతే మరి నా రాజ్యం ఏమైపోతుంది, ముఖ్యంగా నా భార్యలు ఏమైపోతారు, నా సంపద ఏమైపోతుంది అని రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి ఆయనకి. మరి ఈ మరణ గండం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పురోహితులను అందరినీ అడిగితే వాళ్ళందరూ ఏదో సంఖ్యాశాస్త్రం అలాంటి చాలా గణనలన్నీ చేసి దీనికి ఒకే ఒక మార్గం ఉందండి మీరు బతకడానికి అని చెప్పి అంటారు. మరి ఏంటో తొందరగా చెప్పు అని చెప్పి అంటే, నీకు వచ్చే మరణాన్ని ఎవరైనా మార్చుకుంటే అంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే, నీ బదులు ఎవరైనా చనిపోతే అప్పుడు మీరు దీర్ఘాయువులాగా ఎక్కువ రోజులు బతుకుతారండి అని చెప్పి చెప్తారనమాట. అవునా, నేను రాజు ఏది చెప్తే అందరూ చేస్తారు, ప్రజలందరూ నేను ఏది చెప్తే అది ఫాలో చేస్తారు, కాబట్టి నాకు ప్రాణభిక్ష పెట్టడానికి ఎవరో ఒకరు ఉన్నారు. ఎవరో ఎందుకండి, నా అంతఃపురంలో 4 భార్యలు ఉన్నారు, దాంట్లో 4వ భార్య అంటే నాకు చాలా ఇష్టం, నన్నంటే కూడా చాలా ఇష్టపడుతుంది, నా కోసం అంత మాత్రం చేయలేదా అని చెప్పి చాలా స్పీడ్ గా 4వ భార్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి జరిగిందంతా చెప్తాడు. ఏమని, ఇలా ఒక కళ వచ్చింది, ఆ కళలో ఇలాంటి జరిగింది, నా కోసం నువ్వు చనిపోతావా అంటే ఆమె ఒకేసారి, రాజు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది, అలా అని నీ కోసం చనిపోయేంత ప్రేమ అయితే లేదు, నేను ఈ కండిషన్ నేను ఒప్పుకోవడం లేదండి, కావాలంటే మీకోసం పని చేస్తా, ఏం చేస్తాను తెలుసా, మీరు చనిపోయిన తర్వాత మీ భౌతిక కాయానికి దగ్గరుండి దహన సంస్కరణలన్నీ చేస్తానండి, దీనికి మించి నేనేం చేయలేను అని చెప్పేస్తాడు. ఆయన బాధపడిపోతాడు. అరే ఇష్టమైన భార్య ఏంటి ఇలా చెప్పేసిందని షాక్లోకి వెళ్ళిపోతాడు. అయినా పర్లేదు, ఇంకా 3 భార్యలు ఉన్నారు కదా అని చెప్పి 3వ భార్య దగ్గరికి వెళ్తాడు. 3వ భార్య దగ్గరికి వెళ్ళి మళ్ళా సేమ్ రొటీన్ స్టోరీ మొత్తం చెప్తాడు. చెప్తే, అయ్యో రాజుగారు, నేను 4వ భార్య అంత వేస్ట్ కాదండి, నేను కొంచెం ఆమె కన్నా మంచి ఆమె, ఎలా అంటారా, మీ చావును అయితే నేను తీసుకోలేను, కానీ మీరు చనిపోయిన తర్వాత మీకు మంచి మంచి విగ్రహాలు చేపించి ఆ గ్రామాల్లో పొలిమేరల్లో అన్ని ఒక చోట పెడతాను, మీరు చనిపోయిన తర్వాత మీ బంగారు నగలన్నీ కూడా మీతో పాటే బాక్సులు పెట్టి పంపిస్తాను, అలాగే మీ దహన క్రియల వరకు వస్తాను, అక్కడ మట్టి కూడా వేస్తాను, ఇవన్నీ చేయగలుగుతాను, కానీ
మీ బదులు నేను చావు మాత్రం నేను చావలేనండి, దానికోసమా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునింది అని చెప్పి మూడో భార్య కూడా చెప్పడం జరుగుతుంది. మరి రెండో భార్య దగ్గరికి వెళ్తాడు, సేమ్. రెండో భార్య దగ్గరికి వెళ్ళి కూడా సేమ్ స్టోరీ చెప్తాడు. మళ్ళా చెప్పే లోపల రెండో భార్య ఏమంటుందంటే, మీరంటే నాకు అభిమానం, మీరంటే ప్రేమ, మీరు లేకుండా నేను జీవించలేను, కానీ నేను మరి నాలుగో భార్య మూడో భార్య లాగా కాదండి, నేను ఇంకొంచెం గొప్ప ఆమె. ఎలా అంటారా, మీరు చనిపోయిన తర్వాత ఓ పెద్ద విగ్రహం తయారు చేసి, ఓ పెద్ద ఫోటో తయారు చేసి హాల్లో పెట్టి దానికి దండ వేసి ప్రతి సంవత్సరం నువ్వు చనిపోయిన రోజుని ఒక దినకర్మ లాగా నేను చేస్తూ పోతానండి, దీనికి మించి నేను ఏం చేయలేనండి అని చెప్పి అనేస్తాను. ఇంకా రాజుకి ఆడికి ఆల్మోస్ట్ ఏమైపోతుందంటే హోప్స్ అన్ని వెళ్ళిపోతాయి. మొదటి భార్య అసలు ఫస్ట్ లో బాగుంటుంది, కానీ ఎప్పుడైతే ముగ్గురు పెళ్లిళ్ళు ఎక్స్ట్రా చేసుకున్నాడో కొంచెం దూరం పెట్టేస్తాడు మొదటి భార్యని. కాబట్టి మొదటి భార్య దగ్గర వెళ్ళడానికి కూడా బాధపడుతూ ఉంటాడు. ఓ చోట కూర్చొని బాధపడుతూ అంటే మంత్రులు వచ్చి అడుగుతారు, ఏం రాజుగారు అందరిని అడిగారా అంటే, ముగ్గురిని అడిగానండి, ముగ్గురిని వద్దన్నారు, మొదటి ఆమె దగ్గరికి పోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే, ఏం పర్లేదండి, మేము ఎప్పటి నుంచో గమనిస్తున్నాము, మొదటి భార్యనే మీకు అసలు సిసలైన పట్టపురాణి, ఆమె దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది అంటే, రాజు విషాద వదనంతో అంటే ఏడుస్తూ ఎడవలేక ఆ మొదటి భార్య గృహంలోకి వెళ్తాడు. వెళ్లే లోపల మొదటి భార్య ఏం చేస్తుందంటే, అయ్యో రాజుగారు, చాలా రోజులకి నా నా రూమ్ లోకి మీరు వచ్చారు, అంటే నా అంతఃపురంలోకి మీరు వచ్చారు అని చెప్పి అన్ని సపర్యలన్నీ చేస్తారు. చేసి ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు అంటే మళ్ళా స్టోరీ మొత్తం రీబ్యాక్ చేస్తారు. చేసే లోపల, అరే అంతే కదా, దానికి ఎందుకండి మీరు బాధపడుతున్నారు, మీరు ప్రజల బాగు కోసం మీరు బతకాలంటున్నారు, మరి మొదటి భారీగా నేనేం చేయాలి తెలుసా, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి, మీరు ఉండాలనే ఉద్దేశంతో మీకోసం నేను ప్రాణత్యాగం చేయడానికి కూడా రెడీ అని చెప్పి అంటారు. ఆయనకి ఏడుపు స్టార్ట్ అవుతారు. ఇన్ని రోజులు నేను మొదటి భార్యకి సరైన విలువ ఇవ్వలేదు, సరైన గుర్తింపు ఇవ్వలేదు, అలాంటి భార్య నా చావుని ఆమె తీసుకుంటూ ఉంది, కానీ మిగిలిన ముగ్గురు భార్యలు నేను చెప్పినవన్నీ చేశారు, అంతా నాకు మంచిగా ఉన్నట్టే ఉన్నారే, కానీ నాకు అవసరమైనప్పుడు వాళ్ళ సహాయం పడలేదు అని చెప్పి ఆ మొదటి భార్యను తీసుకుని ఒక గుడికి వెళ్తాడు. అంటే పలానా చోటికి వెళ్ళి అక్కడ ఆత్మార్పణ చేయాలని. ఆ గుడికి వెళ్ళి ఆత్మార్పణ చేయడానికి అంతా రెడీ అయినప్పుడు మళ్ళా అదృశ్య దేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమయ్యి, మీరు ఎవరు చావాల్సిన అవసరం లేదు, ఎందుకంటారా, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వాలనుకోకూడదు అనుకున్నది రాజు. రాజు చనిపోతే ఎక్కడ రాజ్యం అనేది ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి భార్య ప్రాణత్యాగం చేస్తాను నీకోసం అంటే, ప్రజల కోసం రాజు కోసం రాణి చనిపోతుంది. ఇలా అద్భుతమైన వ్యక్తుల్ని చంపే అధికారం మాకు కూడా లేదు, కాబట్టి మీరు చిరంజీవులాగా బతకండి అని చెప్పి వాళ్ళిద్దరికి వరం ఇచ్చి పంపించేస్తున్నారు. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా, మీతో పాటు నాకు కూడా అందరికీ 4 భార్యలు ఉన్నారండి. సార్ ఇక్కడ ఎవరైనా లేడీస్ ఉంటే భర్తలను కూడా తీసుకోండి, ఏమనుకోద్దు, జస్ట్ స్టోరీ లాగా. 4 భార్యలు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ 4 భార్యలు ఎవరో కాదండి, మొదటి భార్య కన్నా ముందు చివరి భార్య గురించి చెప్తాను. చివరి భార్య ఎవర్రా అంటే, మనం చేసే ప్రొఫెషన్ అన్నమాట, మన వృత్తి, మనం ఏ పని అయితే చేస్తామో. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్, నేను ఏ స్కూల్లో అయితే ఉంటానో, ఏ ఊర్లో అయితే ఉంటానో, అప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ సార్ సూపర్, ఈ సార్ టీచింగ్ బాగా చెప్తాడు, ఈ సార్ చాలా పొలైట్ గా ఉంటారని చెప్తారు. నేను నా సీటు వదిలి వేరే సీట్కి వెళ్ళాను అనుకోండి, అంటే వేరే గ్రామానికి వెళ్ళాను అనుకోండి, అప్పుడు నా సీట్లో ఇంకొక రోజు కూర్చుంటారు. అంటే నేను ఏ సీట్లో అయితే కూర్చుంటానో అక్కడ వరకే నా గుర్తింపు, నా వాల్యూ అనేది ఉంటుంది. నేను ప్రొఫెషన్ మారాను అనుకోండి, లేదా వేరే ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, అప్పుడు నా వాల్యూ అనేది ఉంటుంది. అది 4వ భార్య లాగా ఉంటుంది అన్నమాట. మరి 3వ భార్య ఎవరో కాదండి, 3వ భార్య వచ్చి ఫ్రెండ్స్, బంధుమిత్రులు అంటారు. ఈ బంధుమిత్రులు ఎప్పుడు ఎలా ఉంటారంటే, రాజు చనిపోతే ఆ మట్టి ఎత్తుకొని వచ్చి వేసేంత వరకు వస్తారని చెప్పాము కదా, బంధుమిత్రులు కూడా అంతే. ఎవరైనా చనిపోతే పాడి మోసుకొని ఆ గుంత వరకు లేకపోతే ఆ దీని వరకు వస్తారు, అక్కడ ఉన్న కార్యక్రమాలు ముగించేసి వెళ్ళిపోతారు. సో ఈ బంధుమిత్రులు ఎప్పుడు అలానే ఉంటారండి. మరి 2వ భార్య ఎవరో కాదండి, మన ఫ్యామిలీ అండి. 2వ భార్య వచ్చి మన ఫ్యామిలీ, అంటే మన భార్య, మన పిల్లలు, వీళ్ళు ఎప్పుడు మనల్ని మర్చిపోరు, మనం చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని మనకంటూ ఒక ఫోటో పెట్టి ఒక చోట పెట్టేసి రోజు పూజ చేయడం కానీ, సంవత్సరానికి ఆ రోజు గుర్తుపెట్టుకొని చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఫ్యామిలీ. మరి మొదటి భార్య ఎవరో తెలుసా అండి, మన శరీరం అండి, మన బాడీ మొదటి భార్య అంటే మనం చెప్పినట్టు వింటుందండి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఏం చేస్తున్నారు తెలుసా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో మొదటి భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా 2, 3, 4 భార్యలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఫ్యామిలీకి, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి, అలాగే ప్రొఫెషన్ కి, ఈ మూడిటికి మనము ఇంపార్టెన్స్ ఇచ్చి మొదటి భార్య అయిన మన హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించేస్తున్నారు. ఎప్పుడైతే హెల్త్ డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ 3 కూడా లేనట్టే.
కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా హెల్త్ పైన ఫోకస్ చేయండి. ఆ 4 పిల్లర్స్ లో ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మనం చేసే చోట పని కూడా అత్యద్భుతంగా వస్తుంది. కాబట్టి ఇంతవరకు ఎవరైతే నేను చెప్పిన ఈ వర్క్స్ అన్ని చేయలేకపోయారో, ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి టిప్స్ ఏవి లేకుండా ఉన్నారో, దయచేసి అందరూ కూడా వాటిని ఫాలో చేస్తూ, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు సార్. సూపర్ సార్. హెల్త్ ఈజ్ వెల్త్, షూర్. అలానే మీ హెల్త్ పైన మీరు ఫోకస్ చేయండి. అంత చెప్పడం బాగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడునే మనకు పొరపాటు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇది ఒక సర్వే అండి. ఈ సర్వేలో ఏం చేశారా అంటే, ఇప్పటి వరకు ఉన్న అందరూ లైఫ్ లో, అంటే అన్ని ఏజ్ వాళ్ళని, అంటే 25 ఇయర్స్ నుంచి 55 ఏజ్ లోపల ఉన్న వాళ్ళని అనలైజ్ చేస్తే, వాళ్ళ యొక్క లీజర్ టైం ఏ విధంగా ఉపయోగించుకుంటారంటే 30% వచ్చి రీడింగ్ బుక్స్ చేస్తూ ఉంటారండి. 35% టీవీ వాచింగ్ మూవీస్ అలా చూస్తూ ఉంటారు. 10% వచ్చి ప్లేయింగ్ గేమ్స్, అలాగే 20% వచ్చి లిజనింగ్ మ్యూజిక్, ఓన్లీ 5% ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని పెంచండి ఎక్కువగా. ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసి ముందు మీ ఆరోగ్యాన్ని, మీ బాడీని కాపాడుకోండి. తర్వాతే మీరు మిగతావన్నీ కూడా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు లీజర్ దొరికింది అన్నప్పుడు వీటిపైన ఫోకస్ చేయండి. మీ మైండ్కి పదును పెట్టడము, మీ శరీరానికి కొంచెంగా శ్రమ కలిగించడము, ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయండి. మరి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఫాలో చేస్తే పర్ఫెక్ట్ గా మనకి ఇలాంటి బెనిఫిట్స్ దొరుకుతాయి. ఫస్ట్ వన్, ఇంప్రూవ్డ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఆరోగ్యంగా బతకగలుగుతాం, ఆకాంక్షతో బతకగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఆరోగ్యంగా లేదనుకోండి, మీ కుటుంబం బాధపడుతుంది, మీ రిలేటివ్స్ బాధపడతారు, మీరు చేసే వర్క్ చేసే వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఆయన చాలా టాలెంట్ పర్సన్ అండి, కానీ ఆయన హెల్త్ సరిగా లేకపోవడం వల్ల వర్క్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అని చెప్తారు. కాబట్టి హెల్త్ పైన ఫోకస్ చేయాలి. అలాగే ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. మీరు చేసే ఏ పనైనా సరే మనం ప్రొడక్టివిటీగా చేయగలుగుతాం ఎప్పుడు మనం ఈ స్ట్రాటజీస్ అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అయినప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బెటర్ రిలేషన్షిప్. అంటే ఫ్యామిలీలో ఎంత టైం ఇవ్వాలి, ఫ్రెండ్స్ కి ఎంత టైం ఇవ్వాలి, పిల్లలకి ఎంత టైం ఇవ్వాలి, ఆఫీస్ లో ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అనేది ఒక క్లారిటీ గాని మీకు ఉంటే, ఆటోమేటిక్ గా మన బాడీ, బ్రెయిన్ స్ట్రెస్ గా ఫీల్ కాకుండా హ్యాపీగా అందరితో మంచి రిలేషన్షిప్ తో మన లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు. నెక్స్ట్ రెడ్యూస్ బర్న్అవుట్. దీన్ని యాంగ్జైటీ అంటాం, కోపం, ఉద్రిక్తత అంటాం. అంటే మనం ఇన్ టయానికి వెళ్ళాల్సినప్పుడు ఒక 5 minutes లేట్గా వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్ గా మనకు బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలా అది రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంక్రీజ్ క్రియేటివిటీ. ఆలోచించడం కొత్తగా ప్రారంభిస్తారు. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లోని ఈ 6 స్ట్రాటజీస్ ని మీరు స్లోగా ఫాలో అప్ చేస్తూ రండి. 1 week 1 month తర్వాత చూడండి, ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందంటే మీ ఆలోచనలో మార్పు వస్తుంది, మీరు నడవడిచే తీరులో మార్పు అనేది వస్తుంది. ప్రతి ఒక్క యాక్టివిటీలోనూ సంథింగ్ ఈజ్ చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది. మీకు కనిపించడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అది కనిపిస్తుంది అనమాట. సో ఇది మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ద్వారా మనం నేర్చుకోబోయే ముఖ్యమైన బెనిఫిట్స్ అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంజు మేడం గారికి, అలాగే డైరెక్టర్స్ కి, ముఖ్యంగా మన ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పరిచిన మన గురుజీ గంప నాగేశ్వరరావు గారికి మరొకసారి పాదాభివందనం చేస్తూ సైనింగ్ ఆఫ్ మీ లక్ష్మీ ప్రసాద్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.